పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థించుతాము. మమ్ము సదా కరుణించి కాచి కాపాడుచున్న పరమపిత ఆత్మదేవ యేసయ్యా, తండ్రి దేవ, త్రియేక దేవ, నీకే వేలాది స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ చక్కటి సమయాన్ని బట్టి వందనాలు, ఈ కుటుంబాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు యేసయ్యా. ఈ సమయంలో మేమందరం కూడా కలిసి నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి ఉన్నాము. మాకు సహాయం చేయండి. అన్ని ఆటంకాలను తొలగించండి. అన్ని డిస్టర్బెన్స్ అన్నిటినీ మీరు తొలగించి యేసయ్యా, మేము పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నిన్ను స్తుతించే వాక్యం దయచేయండి ప్రభువా. యేసయ్యా, నీకే స్తోత్ర వందనాలు. మీ పవిత్రాత్మతో మమ్మల్ని నింపండి. మీ దేవదూతలు మా మధ్యలో ఉండాలని ప్రార్థిస్తున్నాము. యేసయ్యా, దీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించు నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపని, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా. ఆమేన్. ప్రార్థనా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఆమేన్. ప్రార్థనా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ
అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ఆమేన్ ప్రార్థన నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా హల్లెలూయా 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 యేసయ్యా 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 నా యేసయ్యా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా ఆత్మదేవా 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 నా ఆత్మదేవా హల్లెలూయా 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 స్తోత్రం యేసయ్యా థాంక్యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధుడా 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 యేసయ్యా హల్లెలూయా 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 పరలోక తండ్రి ఆరాధనా పరలోక తండ్రి ఆరాధనా పరలోక తండ్రి ఆరాధనా పరలోక తండ్రి ఆరాధనా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై హల్లెలూయా 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 నా యేసు రాజా ఆరాధనా మా యేసు రాజా ఆరాధనా ఆమేన్ మా యేసు రాజా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా పరిశుద్ధ ఆత్మ ఆరాధనా పరిశుద్ధ ఆత్మ ఆరాధనా ఆమేన్ పరిశుద్ధ అందరూ గట్టిగా పరిశుద్ధ ఆత్మ ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా మా యేసు రాజా ఆరాధనా మా యేసు రాజా ఆరాధనా మా యేసు ఆమేన్ 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 హల్లెలూయా 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 రాజా ఆరాధనా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై త్రియేక దేవా ఆరాధనా త్రియేక దేవా ఆరాధనా ఆమేన్ త్రియేక దేవా ఆరాధనా త్రియేక దేవా ఆరాధనా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై ఆమేన్ యేసు నామం జై జై స్తోత్రం యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై పరలోక తండ్రి ఆరాధనా పరలోక తండ్రి ఆరాధనా ఆమేన్ పరలోక ఆరాధనా పరలోక తండ్రి ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఆమేన్ హల్లెలూయా 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 స్తుతి మహిమా హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా 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 పరలోకపు తండ్రి ఆరాధన యేసయ్యా ఆరాధన ఆత్మదేవ ఆరాధన త్రియేక దేవ ఆరాధన హల్లెలూయా 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 యేసయ్యా గొప్ప దేవా మహిమగల దేవా ఎంతో స్తోత్రం నీకు యేసయ్యా నీకు ఎంతో స్తోత్రం ఎంతో స్తోత్రం ఎంతో స్తోత్రం నేను స్తుతించడానికి మంచి వాతావరణం ఇచ్చేందుకు వందనాలు యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా 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 ఆకాశం భూమిని సృష్టించిన దేవా నీకే స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా ఒక్క మాటతో లోకాన్ని సృష్టించిన దేవా నీకు స్తోత్రము హల్లెలూయా 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 మా అందరి కొరకు యేసయ్యా మా అందరి కొరకు చెట్లను యేసయ్యా చెట్లను సృష్టించిన దేవా స్తోత్రము ఈ ప్రకృతిని సృష్టించిన దేవా స్తోత్రము మేము ఊపిరి పీల్చడానికి గాలిని ఇచ్చిన దేవా నీకు స్తోత్రము యేసయ్యా యేసయ్యా ఈ లోకంలో జీవించడానికి మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము హల్లెలూయా 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 యేసయ్యా 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 హల్లెలూయా మా అందరి కొరకు ప్రాణం ఇచ్చిన దేవా నీకు స్తోత్రము మా అందరి కొరకు యేసయ్యా మా అందరి కొరకు యేసయ్యా సిలువలో ప్రాణం ఇచ్చిన దేవా నీకు స్తోత్రము మా అందరి పాపముల కొరకు యేసయ్యా మీరు యేసయ్యా దండనను అనుభవించిన దేవా నీకు స్తోత్రం పనిష్మెంట్ ని అనుభవించిన దేవా నీకు స్తోత్రము హల్లెలూయా 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 సబరా రబల 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 హల్లెలూయా యేసయ్యా 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 యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా మెకాదీస్
యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా మెకాదీస్. హల్లెలూయా హల్లెలూయా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. హల్లెలూయా హల్లెలూయా. సబరా రబర బర 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 లబరా రబరా 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 లబరబ 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 లబరా. యేసయ్య మా అందరి కొరకు ఆదరణకర్తను ఇచ్చిన దేవానికి స్తోత్రము. మా అందరి కొరకు ఆదరణకర్త మా అందరితో ఉండటానికి, యేసయ్య ప్రతి ఒక్కరితో ఉండటానికి ఆదరణకర్తను ఇచ్చిన దేవా నీకు స్తోత్రము, వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా యేసయ్యా. కీర్తించి కొనియాడి కనపరచదను యేసయ్యా, కీర్తించి కొనియాడి కనపరతును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదన్. కీర్తించి కొనియాడి కనపరచును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన కన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన కన ఆరాధన. కీర్తించి కొనియాడి కనపరచును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదన్. కీర్తించి కొనియాడి కనపరచును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదన్. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, నీవే మా రక్షణ విమోక్షకుడా. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, నీవే మా రక్షణ విమోక్షకుడా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన ఘన ఆరాధన. కీర్తించి కీర్తించి కొనియాడి కనపరచును, స్తోత్రించి స్తోత్రించి స్తుతించి నిన్ను పాడదను. కీర్తించి కొనియాడి కనపరచును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. మరల ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. కీర్తించి కీర్తించి కనపరచును, స్తోత్రించి
స్తుతించి నేను పాడేదన్. ఆమేన్. కీర్తించి కనపరచును, స్తోత్రించి స్తుతించి నేను మమ్మెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణములనే అర్పించినావు. మమ్మెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణములనే అర్పించినావు. మా ప్రాణనాథుడవు, ఆధారభూతుడవు, నీవే మా రక్షణ విమోక్షకుడా. మా ప్రాణనాథుడవు, ఆధారభూతుడవు, నీవే మా రక్షణ విమోక్షకుడా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. ఆమేన్. నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన గణ ఆరాధన ఆరాధన గణ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన గణ ఆరాధన ఆరాధన గణ ఆరాధన. కీర్తించి కొనియాడి కీర్తించి కొనియాడి కనపరచును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. ఆమేన్. కీర్తించి స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. కీర్తించి కొనియాడి కనపరచును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, బలవంతుడైన మా దేవుడా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, బలవంతుడైన మా దేవుడా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీవే మా రక్షణ విమోక్షకుడా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీవే మా రక్షణ విమోక్షకుడా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. ఆమేన్. నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన గణ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన గణ ఆరాధన. కీర్తించి కొనియాడి గణపరచును, స్తోత్రించి స్తుతించి నేను పాడేదన్. కీర్తించి స్తోత్రించి స్తుతించి నేను పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా స్తోత్రం. నా యేసయ్యా హల్లెలూయా. అందరూ చేతులపై లేపి దేవుని స్తుతించుకుందాం ఒక 2 నిమిషాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
మహిమగల దేవా, పరలోకపు దేవా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా, పరలోకపు రాజా యేసయ్యా, హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రము హల్లెలూయా 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 స్తుతి స్తోత్రము హల్లెలూయా 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 యేసయ్యా 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 హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రము యేసయ్యా 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 మంచి మనసు గల దేవా స్తోత్రం స్తోత్రము మా అందరిని ప్రతిరోజు యేసయ్యా కాపాడుతున్న దేవా స్తోత్రము అపాయం ప్రమాదం నుండి కాపాడుతున్న దేవా స్తోత్రం యేసయ్యా అంటు రోగాల నుండి కాపాడిన దేవా నీకు స్తోత్రము అవమానము నుండి కాపాడిన దేవా స్తోత్రము కీడు నుండి కాపాడిన దేవా నీకు స్తోత్రం నష్టం నుండి కాపాడిన దేవా నీకు స్తోత్రము యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రం స్తోత్రం నీకే వందనాలు హల్లెలూయా 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 స్తుతి స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రం హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రం స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన వల్లనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వల్లనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పుమయా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడితే పతనమవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడితే పతనమవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వల్లనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము
ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుండి 27 వరకు, 26 వరకు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 23 నుండి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టి తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించి ఈ అజ్ఞానానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలకు త్రోసి వారి కాళ్ళను 2 కొయ్య గుంగల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు సిలాసు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా తక్కిన ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధితుల సంఖ్యలు బన్నున తెగి క్రింద పడెను. చెరసాల అధికారి దిగున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందురని భావించెను. అందుచే అతడు తన కత్తిని ఒర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. ఇది ప్రభుని వాక్కు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పౌలు సిలాసు వారిద్దరు కూడా
వారిని క్రూరంగా కొట్టారు. చెరసాలలో వారిని ఉంచినప్పుడు వారి ఇద్దరు కూడా అర్ధరాత్రి సమయంలో వారు దేవుణ్ణి గట్టిగా స్తుతించటం ప్రారంభించారు. చెరసాలలో ఉండటం అంటే అది ఒక అవమానకరమైన ఒక పరిస్థితి. చెరసాలలో ఉండటం అంటే అది మనం ఎవరు కూడా అది అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. కానీ అలాంటి అనుభవం ఉంది అంటే అది చాలా ఘోరమైన ఒక అనుభవం. అక్కడ ఉన్నవారు తిరుగుతారు, కొడుతారు, చిన్న చూపు చూస్తారు. చెరసాలలోకి వెళ్ళి బయటికి వస్తే సమూహం కూడా అంగీకరించారు, వారిని హేళన చేస్తారు. అలాంటి ఒక పరిస్థితి, అవమానం వచ్చింది, కీడు వచ్చింది. అయ్యో ఇలా జరిగిపోయిందే, అయ్యో నా జీవితం అయిపోయింది అని అలా వారు అనుకోకుండా ఏం చేశారు, దేవుణ్ణి వారు స్తుతించటం ప్రారంభించారు. అది ఎప్పుడు అర్ధరాత్రి సమయంలో, మంచి నిద్ర సమయంలో దేవుణ్ణి వారు స్తుతించటం ప్రారంభించారు. ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించారో వారికి విడుదల వచ్చింది. సంఖ్యలు బల్లున తెగి క్రింద పడెను. అలాంటి గొప్ప శక్తి ఉంది ఆరాధన, స్తుతి ఆరాధనకి. స్తుతి ఆరాధన చేస్తే ఏమవుతుంది, సైతాను యొక్క పందకారములు తొలగిపోతాయి, సైతాను యొక్క కట్లు తొలగిపోతాయి, సైతాను తీసుకువస్తున్న వ్యాధులు తొలగిపోతాయి, సైతాను మనల్ని కట్టి వేసి ఉన్న అన్ని రకమైన ఆటంకాలు తొలగిపోతాయి. ఎప్పుడు దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు. అంటే దేవుని స్తుతించడం, ఆరాధించడం అంటే మనము దానికి మనం సమయం తీసుకొని ఉండి అలా చేయాలని అవసరం లేదు. మన పని చేస్తూ ఉండి కూడా దేవుని స్తుతిస్తూ ఉండవచ్చు. సాధారణంగా కిచెన్లో పని చేస్తూ ఉన్నారనుకోండి, ఒకవైపు పని, ఇంకొక వైపు దేవుని స్తుతించడం, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా అని నోరు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఒకవైపు, ఇంకొక వైపు పని చేస్తూ ఉండాలి. ఇది ఒక విషయం. అదేవిధంగా బట్టలు ఉతికిన, ఇల్లు శుభ్రం చేసిన, మన నోరు మాత్రం, మన నాలుకను దేవునికి సమర్పించుకొని ఎల్ల వేళలో హల్లెలూయా 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 అని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం స్తుతిస్తున్నామో, ఆరాధిస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, మన హృదయము కఠినంగా, అదే ఏదో ఒక భారం ఉంది అనుకోండి, ఏదో దుఃఖం ఉంది అనుకోండి, ఏదో ఒక బరువుగా ఉంది మనస్సు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అది చాలా లైట్గా అయిపోతుంది. మన హృదయము, మన మనసు చాలా లైట్గా, ఫ్రీగా అయిపోతుంది. అది బరువు అనేది తొలగిపోతుంది. మనం సమాధానంగా ఉండవచ్చు. దానిలో ఉన్న శక్తి, స్తుతి ఆరాధనలో అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఏదో ఒక దుఃఖము, వ్యసనాలు ఉంది అంటే వెంటనే మీరు తీసుకోవాల్సిన ఆయుధం స్తుతి ఆరాధన. గంటసేపు మీరు స్తుతి ఆరాధన చేసి తర్వాత చూడండి, మీ మనసు చాలా లైట్గా, సులువుగా, చాలా ప్రశాంతంగా మీకు అనిపిస్తుంది. అది మాత్రం కాదు, మంచి నిద్రను కూడా మీరు పొందుకుంటారు. నిద్రలో దేవుడు కలల ద్వారా మాట్లాడుతారు, మరియు మంచి ఆరోగ్యం దేవుడు వసగుతారు. ఇది ఒక విషయం. రెండవది, మనము పాపములను జయించటానికి మన శక్తిని పొందుకుంటున్నాము. ఎప్పుడు దేవుని స్తుతించినప్పుడు మనకి ఒక శక్తి, మనం బలం పొందుకుంటున్నాం. సైతాను క్రియలను ఎదిరించటానికి, సైతాను వసగుతున్న ఆ యొక్క మనల్ని తాకటానికి వస్తాడు, మనల్ని కృంగ చేయటానికి వస్తాడు, మనల్ని పాపములు పడగొట్టడానికి వస్తాడు. కానీ స్తుతిస్తున్నప్పుడు దేవుని ప్రసన్నత మన చుట్టూ ఉంటాయి, దేవుని ప్రసన్నత మన చుట్టూ ఉంటుంది. అప్పుడు సైతాను మనల్ని తాకటానికి వీలు లేదు. కాబట్టి మన మనస్సు సులువుగా, లైట్గా అయిపోతుంది. మరియు పాపమును జయించడానికి శక్తిని పొందుకుంటున్నాము. మరియు ఇంకా మనం జీవితంలో ఎల్లవేళలో అభివృద్ధి పొందుకుంటున్నాము. సంతోషంగా ఉండటానికి స్తుతి ఆరాధన, సంతోషంగా, సమాధానంగా ఉండటానికి
స్తుతి ఆరాధన. అది పౌలు సిలాసు వారు ఇద్దరు కూడా దేవుని స్తుతించారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. లూసిఫర్ పరలోకంలో దేవుని తండ్రి సన్నిధిలో తండ్రిని దేవుని స్తుతించే ఒక భాగ్యం పొందాడు. లూసిఫర్ మంచి ఆయన దేవదూత, చాలా అంతంగా ఆ దేవదూత ఉంటుంది. ఆయనకి ఇవ్వబడిన పని గొప్ప పని, అందరికంటే గొప్ప పని ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఎల్లవెల్లో దేవుని సన్నిధిలో ఉండటమే, మరి ఏం పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా అని స్తుతిస్తూ ఉండటమే. కానీ ఆయన ఎప్పుడైతే నేను ఎందుకు స్తుతించాలి, నేను ఆ దేవుని ఆరాధించాలి అని గర్వం వచ్చిందో స్తుతించడం మానేసాడు. అప్పుడు అలాంటి గొప్ప భాగ్యమును, పరలోకమును ఆయన కోల్పోయాడు. పరలోకం కోల్పోయి దేవుడు అతన్ని త్రోసి వేసాడు. మరి భూలోకంలోనికి వచ్చి సైతానుగా మారిపోయాడు. అతడే సైతాను, అతని దూతలు దూతలుగా మారిపోయి ఇప్పుడు లోకాన్ని చెడు విషయాలతో నింపుతున్నాడు. కాబట్టి మనము స్తుతిస్తూ ఉండాలి. స్తుతించలేదంటే మనము దేవుని ఆశీస్సులను పొందలేము, దేవునితో ఉండలేము, దేవుని యొక్క దీవెనలు మనం స్వీకరించలేము. కాబట్టి మనము స్తుతిస్తూ ఎల్లవేళ ఆరాధిస్తూ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా స్తుతించడం వేరు. మనల్ని దేవుడు ఆస్వాదించారు, దీవించారు, సంతోషంగా ఉండటం స్తుతించడం వేరు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను గుర్తించుకొని హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అని చెప్పటం వేరు. అది సాధారణ స్థుతి. మహిమగల స్థుతి అంటే ఏమిటి? మనకి ఎప్పుడు కీడు జరిగిందో, మనకి ఎప్పుడు వ్యాధి వచ్చిందో, మనకి ఎప్పుడు అవమానం వచ్చిందో, మనము ఏదైనా కోల్పోతున్నామో అప్పుడు దేవుణ్ణి స్తుతించటం. అది ఎలాంటి స్థుతి? మహిమగల స్థుతి, మహిమగల స్థుతి. ఉదాహరణ చెప్పాలంటే యోబు ఆయన అన్నిటినీ కోల్పోయాడు. ఇంటిలో ఉన్న ఒంటెలు, ఎద్దులు, మేకలు, గాడిదలు మరియు అన్నిటి కోల్పోయాడు. మరి ఆస్తిని కోల్పోయాడు, 10 మంది పిల్లల్ని కోల్పోయాడు, మరియు సేవకులను కోల్పోయాడు. మరియు ఇలాంటి సమయంలో ఆయన ఏం చేశాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. కానీ యోబు 1:21 ఈ విధంగా అన్నాడు. అప్పుడు ఎట్లా మనం దేవుని స్తుతించగలము? మనమైతే చేయలేము. దేవునికి కన్నులు ఉన్నాయా? దేవుడు ఆయన చూస్తున్నాడా లేదా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేను మంచిదే చేశాను కదా అని మనమైతే మాట్లాడతాం. కానీ యోబు ఆ సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించారు. కాబట్టి మనకి ఎప్పుడైనా ఏదైనా కీడు జరుగుతుంది, ఎవరైనా అవమానపరుస్తున్నారు, అనవసరంగా కోపపడుతున్నారు, ఎవరైనా పై అధికారులు కోపపడుతున్నారు అనవసరంగా, అప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, వందనాలు యేసయ్యా అని ఎల్లవెల్లో స్తుతిస్తే ఏ విధంగా దేవుడు యోబుకి రెట్టింపుగా ఆశీర్వదించారు, మనకి కూడా రెట్టింపు ఆశీర్వాదము దేవుడు కొసగుతారు. కాబట్టి స్తుతి ఆరాధన అనేది గొప్ప ఆయుధము, పరలోకపు ఆయుధం. మనం పట్టుకొని ఆ ఆయుధంతో మనం యుద్ధం చేయాలి. సైతాను శక్తులను మనం వెళ్ళగొట్టాలి. అదే మనకు ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం పట్టుకొని మనము యుద్ధం చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి కోపం అనేటువంటి ఆయుధం వద్దు, లోక ప్రకారమైన ఆయుధాలు వద్దు. లోక ప్రకారమైన ఆయుధాలు అది ఏం పనికి రాదు. పరలోకపు ఆయుధమే మనకి అవసరం. అదే స్తుతి ఆరాధన అనేటువంటి ఆయుధం. తల్లి మరియా కూడా ఏం చేసింది? నా హృదయం నిన్నే స్తుతించుచున్నదని తల్లి మరియా దేవుని స్తుతించుకొని ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది. తల్లి మరియా ఎల్లవెల్లో తన కుమారుడు సిలువలో వేలాడుతూ ఉన్నాడు, దేవుని స్తుతించింది. తన కుమారుడు సిలువలో మోస్తూ ఉన్నాడు, దేవుని స్తుతించింది. తన కుమారుడు చనిపోయాడు, దేవుని స్తుతించింది. అన్ని వేళ్ళలో స్తుతి స్తుతి స్తుతి. చివరికి తిరిగి తన కుమారుణ్ణి
జీవముతో పొందుకుంది. మనం కూడా ఆ విధంగా తల్లి మరియా వలె ఎల్లవెల్ల స్తుతించాలి. ఏడవకూడదు, కూర్చొని ఏడవకూడదు. అట్లా జరిగిపోయింది, అయ్యో అట్లా అయిపోయింది, కూర్చొని ఏడవటము, కూర్చొని బాధపడుతూ ఉండటము, కూర్చొని మరియు ఒంటరిగా ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండటం, అది దేవునికి ఇష్టం కాదు, ఇష్టం లేనిది. కాబట్టి ఏడుస్తూ ఉన్న వారిని దేవుడు ఏం చెయ్యలేరు, మనము స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒక ఇంటికి వెళ్ళారు. 12 వయసు గల అమ్మాయి చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు యేసయ్య ఏం చేశారు? అందరూ వెళ్ళండి, బయటికి వెళ్ళండి అని పంపించి, ఎవరు ప్రార్థన చేయగలిగారో యోహాను మరియు పేతురు, యాకోబు మరియు ఆ యొక్క చిన్న అమ్మాయి తల్లిదండ్రులు, వారిని మాత్రం తీసుకెళ్ళి ప్రార్థించారు, దేవుని స్తుతించారు. సో ఒక శవం ముందు నిలబడి దేవుణ్ణి స్తుతించారు. తిరిగి ఆ అమ్మాయి జీవంతో లేచింది. అవును, మనం కూడా ఆ విధంగా ఎల్లవేళలో దేవుని స్తుతించాలి. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. నేను బైక్లో వస్తున్నప్పుడు కూడా హల్లెలూయా 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 అని దేవుని స్తుతిస్తూ వచ్చాను. దేవుడి క్షేమంగా నన్ను తీసుకువచ్చారు. అదేవిధంగా పోయేటప్పుడు కూడా హల్లెలూయా 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 అని దేవుని స్తుతిస్తూ వెళ్తూ ఉంటాను. దేవుడి క్షేమంగా తీసుకువెళ్తారు. కాబట్టి ఈ ఆయుధం గొప్ప ఆయుధం. యేసు ప్రభువే ఈ ఆయుధాన్ని పట్టుకున్నారు. యేసు ప్రభువే దేవుని స్తుతించారు. సిలువలో ఉన్నప్పుడు దేవుని తండ్రిని స్తుతించారు, తండ్రిని ఆరాధించారు. సిలువలో ఉన్నప్పుడు గెత్సెమనీ తోటలో మరియు ఉదయకాలంలో మరి ఎప్పుడు తండ్రిని గౌరవించినవి ఆయన పని. తండ్రికి మహిమ కలుగును గాక, తండ్రి అని ఎల్లవేళలో తండ్రిని గౌరవిస్తూ మహిమపరుస్తూ జీవించారు యేసయ్య. మనం కూడా యేసయ్యని మహిమపరచాలి, ఆరాధించాలి. ఇప్పుడు మనము ప్రార్థించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మంచి కాపరి యేసయ్యా, నీకే స్తోత్ర వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ఈ కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. యేసయ్యా, ఈ కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాము. చేదుడు వాదుడుగా ఉండండి. ఈరోజు యేసయ్యా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా నాలుకను మీకు సమర్పిస్తున్నాము. మా నాలుకను మీ రక్తముతో అభిషేకించండి ప్రభువా. యేసయ్యా యేసయ్య, ఎందరో మంది నాలుక టంగ్ క్యాన్సర్ యేసయ్యా ఎందరో మందికి రావటం జరుగుతుంది ప్రభువా. యేసయ్యా, మా నాలుకను మీకు సమర్పిస్తున్నాము. మా నాలుకని మీరు వాడుకోండి ప్రభువా. మా నాలుకని స్తుతించడానికి ఉపయోగించాలి యేసయ్యా. నిన్ను ఆరాధించటానికి మేము ఉపయోగిస్తున్నామని మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. ఈ కుటుంబంలో ఉండండి, వాసం చేయండి. అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి. సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి. అన్ని వేళలో యేసయ్యా నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. పౌలు సిలాసు వలె నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి ప్రభువా. తల్లి మరియా వలె నిన్ను స్తుతించుకోవాలి, నిన్ను ఆరాధించుకోవాలి. యేసయ్య దావీదు రాజు వలె ఆ మందసం ముందు నాట్యమాడి మేము దేవుని స్తుతించిన విధంగా మేము కూడా యేసయ్యా పూర్ణ మనసుతో, ఆత్మతో, శక్తితో నిన్ను స్తుతించాలి. యేసయ్యా, నీకే స్తోత్రం, వందనాలు వందనాలు ప్రభువా. యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎల్లప్పుడు మేము యేసయ్యా ఎప్పుడు కూడా మేము సనుగుకోకూడదు, కొనుక్కోకూడదు. We should never murmur Jesus. We should never complain or murmur. Yesaya, rather we should always praise and thank the Lord. Jesus, give us the spirit of praising and worshiping. Give us the spirit of praise and worship. May we always do praise and worship. May we always thank you, praise you, worship you, adore you. Thank you Lord. Yesaya, Yesaya, మహిమగల దేవా, పరలోకపు దేవా,
యేసు రాజా నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. ఈరోజు యేసయ్యా ఈ కుటుంబ సభ్యులందరినీ దీవించండి యేసయ్యా, కాపాడి నడిపించండి ప్రభువా. యేసయ్యా కుటుంబం అంతా దేవుని యందు ప్రార్థనలో విశ్వాసంలో ఇంకా అధికంగా బలపడే విధంగా వీరిని దీవించండి ప్రభువా. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. రాజీవ్, శేఖర్ యేసయ్యా దీవించండి. పీటర్ చదువుతున్నారు, మంచి చదువు, జ్ఞానం, బుద్ధి దయచేయండి యేసయ్యా, జ్ఞాపక శక్తి ఇవ్వండి. మరి అక్షయ్ నా 10th క్లాస్, మరియు రోహన్ 9th క్లాస్, వీరిని దీవించండి యేసయ్యా. దేవుని జ్ఞానముతో నింపండి యేసయ్యా. బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్తో ఈ సంవత్సరం యేసయ్యా విజయం దయచేయండి. ఇంకా పై చదువుకు వెళ్ళే భాగ్యం దయచేయండి. సీరియస్గా చదివే భాగ్యం దయచేయండి. సమయాన్ని వృధా చేయకుండా ఇప్పుడు నుంచే, ప్రారంభం నుండే వారు చదువుకోవటానికి బుద్ధి దయచేయండి, జ్ఞానము ఇవ్వండి, ఆశీర్వదించండి యేసయ్యా. గ్రాస్పింగ్ పవర్ దయచేయండి. గివ్ దమ్ గ్రాస్పింగ్ పవర్, గివ్ దమ్ ద మెమరీ పవర్, గివ్ దమ్ గుడ్ హెల్త్ జీసస్. టచ్ దమ్ జీసస్, let your healing hand touch them Jesus. Let your spirit Jesus, let them be filled with your spirit Lord Jesus. Give them the spirit of wisdom. Hallelujah, 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 hallelujah. యేసయ్యా కుటుంబంలో ఉన్న పెద్దలందరూ చేస్తున్న పనుల్లో యేసయ్యా సహాయం చేయండి. చేస్తున్న ఉద్యోగాన్ని దీవించండి, కుటుంబంలో వారు చేస్తున్న పనిని దీవించండి, ఆశీర్వదించండి. అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. యేసయ్యా జాబ్ చేస్తున్న శ్వేత, వినయ్, సంజయ్ వారికి ఇంకా మంచి భవిష్యత్తుకు దయచేయండి యేసయ్యా. జాబ్లో సహాయం చేయండి, ఇంకా ప్రమోషన్ దయచేయండి, అభివృద్ధి ఇవ్వండి యేసయ్యా. నీకే స్తోత్రం వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా ఇంకా వివాహం కొరకు యేసే సిద్ధముగా ఉన్న శ్వేత, వినయ్ వారికి మంచి భాగస్వామిని దయచేయండి, మంచి భాగస్వామి దయచేయమని అడుగుతున్నాము యేసయ్యా. వారి జీవితం బాగుండాలని ప్రార్థిస్తున్నాము ప్రభువా. You select them, you select a good life partner for them Jesus. You select rather than they're selecting Jesus. You select Jesus. Give Jesus. Thank you Jesus. As you selected a life partner for Abraham, as you selected Sarah for Abraham, as you selected Rebecca for Isaac, as you selected good life partner for Jacob. Jesus, give them good life partner Jesus. Thank you Jesus. యేసయ్యా బంధుమిత్రులందరినీ దీవించండి. బంధుమిత్రులందరి కొరకు ప్రార్థిస్తున్నాము, అందరిని దీవించండి యేసయ్యా. బాలయ్య సోదన్, యేసయ్య బాలయ్య సోదన్ మరియు రమాదేవి, అక్షయ్, రోహన్, యశోదన్ జీసస్. యేసయ్య వీరందరిని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి యేసయ్యా అందరినీ కాపాడి నడిపించండి. మరియు యేసయ్యా ఇదిగో సామ్యాన్ని ఫాదర్ని దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, లేచి నడిచే భాగ్యం దయచేయండి యేసయ్యా. ఇంకా యేసయ్యా సహోదరి ఆనందమ్మాని దీవించండి యేసయ్యా. నీకే స్తోత్రం. సహోదరుడు సురేష్ మరియు సహోదరి రాధ వారి కుటుంబమును పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. మరియు కిరణ్ సార్ని దీవించండి, ఆయనకి మంచి రవికిరణ్ సార్ దీవించడానికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆశీర్వదించండి యేసయ్యా. వేడుకుంటున్నాము. దయచూపము యేసయ్యా. నీకే స్తోత్రం వందనాలు. హల్లెలూయా. అన్ని దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. ఈ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్న సైతాను శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. యేసు రక్తము చేత కాల్చి వేస్తున్నాను యేసయ్యా. మీ బంగారపు హస్తముతో తాకండి, మీ పరిశుద్ధ రక్తముతో కంచె వేయండి. ఈ ఇల్లు చుట్టూ, ఈ కుటుంబం చుట్టూ, వీరి చుట్టూ మీ రక్తముతో కంచె వేయండి.
ఆశీర్వదించమని అడుగుతున్నాము. నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య వాహనాలను ఆస్వాదించండి. 2 వీలర్స్ 4 వీలర్స్ వాహనాలను మీ రక్తముతో కడిగి శుద్ధి చేయండి, ఆశీర్వదించండి. అన్ని ఆటంకాల నుండి కాపాడండి. మీ దేవదూతలు వాహనాలు చుట్టూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, రాజ్యం వచ్చును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మమ్ము దేవప్రసాదము చేత నిండినము. స్త్రీలు ఆశ్రయించుకున్న వారు మీరే, మీ గర్భఫలము చేసుకోవాల్సిన పరిశుద్ధ మరియమ్మ యేసునిక మాత, పాపాత్ములు మా కొరకు పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. యేసయ్యా మంచి ఆరోగ్యం ఇవ్వండి. యేసయ్యా సగరుని దీవించండి. మీ ఆత్మతో శక్తితో నింపండి. మీ కృపతో నింపి నడిపించండి, కాపాడండి. యేసయ్యా మనసుకు సమాధానం ఇవ్వండి, ఆశీర్వదించండి. ఉద్యోగాన్ని దీవించండి. యేసయ్యా చేదురు వాదురుగా ఉండండి. మీ అభిషేకముతో నింపండి. యేసయ్యా సహోదరుని దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. యేసయ్యా మీ పరలోకపు ఆత్మతో అభిషేకముతో శక్తితో కృపతో నింపండి, దీవించండి, కాపాడండి. ప్రార్థన శక్తి దయచేయండి. ప్రార్థన ఆత్మతో నింపండి. పిల్లల్ని మరియు సార్ని దీవించండి. అందరిని ఆశీర్వదించండి.